థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కొంత సమయాన్ని ఆరాధనలో గడుపుదామండి. ఆరాధన మన నోటితో మాత్రమే చేసేది కాదు. మన ఎమోషన్స్‌తో చేసేది కూడా కాదు. ఆరాధన మన హృదయ లోతుల్లో నుంచి రావాలి. చాలా సార్లు మనం మాట్లాడతాం. కొన్నిసార్లు ఏం మాట్లాడాలో తెలియక కూడా మాట్లాడేస్తాం. మనం ఆరాధిస్తున్నప్పుడు మన హృదయ లోతుల్లో నుంచి ఆరాధన మనం చెయ్యగలిగితే దాని అర్థము మనం ప్రభువుని అనుభవిస్తున్నామని. When you are not experiencing the presence of God, your worship is not called as worship. యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిని నువ్వు అనుభవించకపోతే ఆరాధన యోగ్యమైనదిగా ఉండదు. వాక్యం చెప్తుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఆయన నామములో స్తుతిస్తారో వారి మధ్యలో ఆయన ఉంటా అన్నాడు. నువ్వు నమ్ముతున్నావా నీ దేవుడు మన మధ్యలో ఉన్నాడని? మనం మాట్లాడుతున్నది ముసలమ్మ ముచ్చట్లు కాదు. ఈ లోకంలో చాలా మంది స్నేహితులు మాట్లాడుకుంటారు. అలాంటి మాటలు మనం మాట్లాడడం లేదు. కేవలము మన ఆత్మలో మనము వర్ధిల్లులాగున, మన పరిస్థితులు, మన జీవితాలు ఫలించులాగున యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యం చేత ప్రేరేపించబడ్డానికి ఈ సమయంలో ఇక్కడ కూర్చున్నాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో పాలు పంపులు మనం పొందుకుంటున్నాం. ప్రభువుని ఆరాధించడానికి. నాదేమీ లేదు ప్రభువా, సమస్తము నీదే, నీదే, నీదే అని చెప్పడానికి ఈ సమయంలో ఇక్కడున్నాం. ఎన్నో నడకలు నడిచి అలసిపోయాను. అన్నిట్లో ఓడిపోయాను. ఇంకా గెలుపు నా వల్ల లేదు ప్రభువా అని నన్ను ప్రభువుకి అప్పగించుకోవడమే ఆరాధన. చెప్దాం ప్రభువుకి. ఎన్నో ప్రయత్నాలు చేసుంటారు. ఎన్నో సార్లు ఓడిపోయి ఉంటారు. ఎంతో అలసిపోయి ఉంటారు. ఆయన రొమ్మున తల్లి తన బిడ్డని ఎలాగైతే రొమ్ముకు ఆనిపించుకొని ఓదారుస్తుందో, ఎలా అయితే ధైర్యంతో కూడిన మాటలు చెప్తుందో, ఈరోజు నీ శ్రమలలో ఆయన రొమ్మున ఆశ్రయం దొరుకుతుంది. మనం వెళ్తున్న దారి తెలిసిన దేవుడు. మనం పడుతున్న ప్రతి శ్రమని చూస్తున్న దేవుడు. ఈ లోకంలో ఎక్కడి నుంచి ఆదరణ దొరకదండి. మీ ప్రియులని మీరు కోల్పోయినప్పుడు, మీ భార్యని మీరు కోల్పోయినప్పుడు, ఎంతో ప్రేమించే మీ భార్యని మీరు కోల్పోయినప్పుడు, ఎంతో ప్రేమించే మీ భర్తని మీరు కోల్పోయినప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆదరణ? మీ వారంతా మిమ్మల్ని మోసం చేసినప్పుడు, మీ కళ్ళు కప్పి మీ కుటుంబాన్నే మోసపరుస్తున్నప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది ఆదరణ? వాక్యం చెప్తుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఈ లోకంలో మనుషులు ఇచ్చే సంతోషం బహు కొద్ది కాలమే, కానీ ఆయన సన్నిధిని అనుభవిస్తే అక్కడ సంపూర్ణమైన సంతోషం కలదు. అనుభవించండి ఆయన సన్నిధి. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆత్మవశుడై ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని తాకుతున్నాడు. మన హృదయ వేదన చూస్తున్నాడు. మన కంట కన్నీరు చూస్తున్నాడు. నీ కన్నీటిని ఆయన కవిలలో లెక్కించే దేవుడు. మనం కార్చే ప్రతి కన్నీటిని ఆయన తన బుడ్డిలో లెక్క పెట్టే దేవుడు.
ప్రభువుని అనుభవించుదాం. నీళ్లు కుమ్మరించునట్లుగా మన హృదయాలని ఆయన సన్నిధిలో కుమ్మరించుదాం. ఆయన సహాయాన్ని కోరుదాం. ఆయన నీ పక్కన ఉన్న దేవుడు. నీతో మాట్లాడుతున్న దేవుడు. జవాబు చెప్దాం. నోరు తెరిచి ప్రభువుని ఆరాధించుదాం. నీకన్నా నాకు ఎవరు ఎక్కువ? నాకున్నా ఆ దిక్కు నీవే యేసయ్యా. నీకన్నా నాకు ఎవరు ఎక్కువ? నాకున్నా నా దిక్కు నీవే యేసయ్యా. అలసిపోయినా సొలసిపోయినా కంటి నిండా కునుకు కూడా మరచిపోయినా, అలసిపోయినా సొలసిపోయినా కంటి మీద కునుకు కూడా మరచిపోయినా, నీ వాక్యమే నాకు అమ్మాయెను. నీ వాక్యమే నాకు నానాయెను. నీ వాక్యమే నాకు అమ్మాయెను. నీ వాక్యమే నాకు నానాయెను. నీకన్నా నాకు ఎవరు ఎక్కువ? నాకున్న ఏకైక దిక్కును. అవును ప్రభువా, నీకన్నా నాకు ఎవ్వరు ఎక్కువ లేరు. దేవా, మనుషులంతా మాలో తప్పుల్ని బట్టి లెక్క పెడతారు. మేము మంచి చేసినప్పుడే మాలో మంచిని చూస్తారు. మా వల్ల చెడు జరిగినప్పుడు మేము వారి దృష్టికి నీచులమైపోతాం. మా సొంత వారే మమ్మును వెలివేసినప్పుడు నీ ప్రేమ మమ్ముల్ని బ్రతికించింది. మా కన్న తండ్రి మమ్ముల్ని కాదు అన్నప్పుడు నీ ప్రేమ మమ్ముల్ని బ్రతికించింది. మమ్ముల్ని కన్నవారు మమ్ముల్ని పోషించలేనప్పుడు నీ ప్రేమ మమ్ముల్ని బ్రతికించింది. ఏది ఎక్కువ ప్రభువా? నీ ప్రేమని అనుభవించిన తరువాత ఈ లోకంలో అన్నీ కూడా నీ ప్రేమ ముందు తక్కువే. అటువంటి అమితమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించావు తండ్రి, నీకు స్తోత్రాలు. దేవా, మా చుట్టూ మమ్మల్ని నిందించేవారున్నారు. మా చుట్టూ మమ్మల్ని పడద్రోసేవారున్నారు. మా చుట్టూ మా నాశనాన్ని కోరుకునేవారున్నారు. కానీ ఏ లాభము ఆశించక, మా నుంచి ఏది ఆశించక నిస్వార్థమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించే ఏకైక సత్యదేవా, నీ పాదములకి వందనాలు. నీ నామాన్ని స్తుతించడానికి ఏమాత్రం అర్హత లేని మమ్ములను నీ పేరు కూడా పిలవడానికి ఏమాత్రము యోగ్యత లేని మా బ్రతుకుల్లో క్రీస్తు రక్తము ద్వారా క్రీస్తు మా అర్హతగా ఎంచి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య నిష్కలంక నీతిమంతుని రక్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. నా తండ్రి, నీకు స్తోత్రాలు. నా ప్రభువా, నీకు వందనాలు. ఏమివ్వగలను ప్రభువా? ఏమివ్వగలను ప్రభువా? ఎక్కడ వెతికినా నీ ప్రేమలో నాయనా తండ్రి, నేను అనుభవించిన తేనె కంటే మాధుర్యమైన నీ మాటల్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాను. ఇక్కడున్న వారందరినీ కూడా మీ హస్తాలకి అప్పచెప్తా ఉన్నాను ప్రభువా. నీ ప్రేమ నాయనా తండ్రి, మేము వెలపెట్టి కొనలేనిది. నీ కృప నా జీవితాంతము నేను వర్ణించలేనిది. అటువంటి నీ ప్రేమ, అటువంటి నీ కృపను బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. ఇక్కడున్న వారి జీవితాలని మీరు స్పృశించిన దేవుడు. ప్రతి వారి హృదయ వేదనలు మీరు చూస్తున్న దేవుడు.
వారు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో మీరు చూస్తున్న దేవుడు. దేవా, నిజమైన నీ వాక్యములో, సత్యమైన నీ ప్రేమలో నాయనా మా జీవితాలు మేము వెతుక్కోవడానికి సహాయం చేయండి. దేవా, అబద్ధ బోధకుల మధ్యలో, అబద్ధ ప్రవచనాల మధ్యలో మా బ్రతుకులు మోసపూరితమైన బ్రతుకులుగా కాకుండగా, దేవా, నీ యొక్క నిశ్చలమైన వాక్యం చేత మమ్మల్ని కడిగినారు తండ్రి. మీకు స్తోత్రాలు. మీ వాక్యము ఎటువంటిదో నాయనా మేము ప్రతిరోజు రుచి చూచి చూస్తా ఉంటున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. దేవా, ఇక్కడున్న వారందరినీ కూడా దేవా మీ హస్తాలకు అప్పచెప్తా ఉన్నాను. మా శత్రువు మమ్మల్ని చూచి నవ్వినప్పుడు, మా శత్రువు మా మీద నాయనా నిందలు వేస్తున్నప్పుడు, నీ వాక్యం అనే ఖడ్గము చేత వాడిని సంహరించడానికి, వాడితో పోరాడడానికి, వాడి తంత్రములను ఎదిరించడానికి కావలసిన సత్యమును, ఆ వాక్యమును మీరు మా హృదయాల్లో పెట్టారు తండ్రి. మీకు స్తోత్రాలు. దేవా, మా శత్రువు మమ్మల్ని చూసి నవ్వినప్పుడు మేము దేవా హల్లెలూయా అని పాడడానికి మాకు సహాయం చెయ్యండి. దేవా, మా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడుతున్నప్పుడు దేవా మేము వాళ్ళ ముందు నాయనా నా దేవుడు గొప్ప దేవుడు అని పాట పాడడానికి మా నోరు మీరు తెరవండి తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా, మీకు వందనాలు. హల్లెలూయా అని పాడేదా నా శత్రువుల ముందు. హల్లెలూయా అని పాడేదా నా శ్రమల లోతుల్లో. హల్లెలూయా అని పాడేదా నన్ను నిందించిన. హల్లెలూయా అని పాడేదా నా బ్రతుకు పతనము అవుతున్నా. హల్లెలూయా అని పాడేదా చితిలో నేను పడిపోతున్నా. హల్లెలూయా అని పాడేదా. హల్లెలూయా అని పాడేదా. హల్లెలూయా అని పాడేదా. పరిశుద్ధుడు నా ప్రాణమని, పరిశుద్ధుడు నా తోడు అని, పరిశుద్ధుడు నా ప్రాణమని, పరిశుద్ధుడు నా తోడు అని, సిలువ విజయముని నేను అనుభవించెదా. సిలువ విజయమును నేను అనుభవించెదా. హల్లెలూయా అని పాడేదా నా శత్రువు ముందు. అవును తండ్రి, అటువంటి గొప్ప విశ్వాసాన్ని మాలో మీరు పురికొల్పండి. దేవా, శత్రువు మా గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు మేము శత్రువు యొక్క మాటలకి, ప్రలోభాలకి, వాడి యొక్క నిందలకి మేము నాయనా ఉలికి పడకుండగా, దేవా వాడి ప్రతి మాటని వాక్యమనే మీ ఖడ్గము చేత ఎదిరించడానికి మా నోటిని, మా మనస్సుని, మా హృదయాన్ని అయా మీ వాక్యం చేత నింపండి. మీ స్తుతుల చేత నింపండి తండ్రి. మీకు స్తోత్రాలు. అయా మీ వాక్యం సెలవిస్తా ఉంది, ఎవడికైనా శ్రమ సంభవించినా వాడు కీర్తనలు పాడవలెను. అవును తండ్రి, అయా మీ వాక్యం సెలవిస్తా ఉంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేత కాని వాడవవుతావని. అయా మేమందరం కూడా ప్రభువా దేవా మీ వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా సహాయం చేయండి. కష్టం మాకు వచ్చినప్పుడు, శ్రమ మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు, దేవా శ్రమల గుండా మేము వెళ్తున్నప్పుడు సంతోషముతో పాటలు పాడడానికి, సంతోషముతో నిన్ను ఆరాధించడానికి, అయా అత్యంత ఉత్సాహముతో నిన్ను కీర్తించడానికి ప్రభువా మీరు మాకు సహాయం చేయండి. దేవా శ్రమల్లో మేమున్నప్పుడు అయా శ్రమలను బట్టి అతిశయించకుండగా, దేవ శ్రమలను బట్టి కృంగిపోకుండగా, దేవ శ్రమల యందు క్రీస్తు విజయాన్ని చూస్తున్నాము అనే గొప్ప విజయోత్సాహంతో నాయన మేము నిన్ను స్తుతించడానికి మాకు సహాయం చేయండి. నా తండ్రి నీకు స్తోత్రాలు, నా ప్రభువా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు. అయా మీ వాక్యం సెలవిస్తా ఉంది, అయా శ్రమ దినమున ప్రభువా మేము కృంగిపోతే చేతకాని వారం అవుతామని. దేవా మేము చేతకాని వారం అవ్వకుండగా నాయనా మీ వాక్యం చేత, ఉజ్జీవం చేత మమ్మల్ని నింపండి. మీ కృపలో నిత్యము మమ్మల్ని బలపరచండి, నిత్యము మమ్మల్ని భద్రపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. అయా మీ వాక్యము నాయనా తండ్రి మా జీవితాలకి, మా పాదములకి అది వెలుగ్గా ఉండడానికి సహాయం చేయండి. దేవా దావీదు అంత గొప్ప మహారాజే నీ వాక్యము నా పాదములకి
నా పాదములకి వెలుగై ఉన్నది. నా త్రోవకి అది మార్గమై ఉన్నది అని అంటా ఉంటున్నాడు. మా జీవితాల్లో మా ప్రతి మాటకి, మా ప్రతి అడుగుకి కూడా నాయన నీ వాక్యం చేత మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. దేవా శ్రమలు చూసి, నిందలు చూసి, బాధలు చూసి, కష్టాలు చూసి వెనక్కిపోయే క్రైస్తవులంగా మేము ఉండకుండగా దేవా క్రీస్తును నమ్మిన శిష్యుల వలె, క్రీస్తును కలిగిన అయా జీవుల వలె మేము ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయండి. దేవా మా కొరకు సిలువని జయించిన వాడవు, మా కొరకి మరణాన్ని జయించిన వాడవు తండ్రి నీకు స్తోత్రాలు. మరణపు ముళ్ళును విరిచి దేవా సజీవుడిగా మా దగ్గరికి వచ్చిన పునరుద్ధాన శక్తి కలిగిన వాడవు తండ్రి నీకు స్తోత్రాలు. దేవా అటువంటి శక్తి చేత ఇక్కడున్న వారందరినీ కూడా మీరు నింపండి తండ్రి మీకు స్తోత్రాలు. రానున్న దినములలో ప్రవ్వా ఇంకా మీ కొరకు గొప్పగా పనిచేసే బిడ్డల్ని మీరు లేవనెత్తండి. ఇక్కడున్న ఒక్కొక్కరు నాయన ఒక్కొక్క ఆవ గింజ వలె ప్రవ్వా దేవా వారి యొక్క విశ్వాసం చేత అనేకుల్ని ప్రభు వైపు ఆకర్షించే వారనిగా ఉంచండి. దేవా ఎవరు ఏ అవసరతతో ప్రభువా ఇక్కడున్నారో ఈ ఆరాధనలో పాలు పొందుకుంటున్నారో వారి ప్రతి అవసరాన్ని యేసుక్రీస్తు వారి మహిమైశ్వర్యములో ఈరోజు తీర్చబడెను గాక. ప్రతి ఆర్థిక ఇబ్బందులను యేసు నామములో నేను కొట్టివేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్‌ని యేసు నామములో నేను కొట్టివేస్తా ఉన్నాను. ప్రతి అనారోగ్య సమస్యని యేసు నామములో నేను కొట్టివేస్తా ఉన్నాను. ఎవరైతే ఈ ఆరాధనలో పాలు పొందుకుంటా ఉన్నారో ఆ ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి, ప్రతి ఒక్కరికి నీ యొక్క దేవా దీవెనల చేత నింపుతా ఉంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు. దేవా ప్రతి ఒక్కరిని ప్రవ్వా దేవా మీ హస్తాలకు అప్పచెప్తూ వారి జీవితంలో నాయన తండ్రి అయా మరి ముందున్న ప్రతి రోజు మిమ్మల్ని అనుభవిస్తూ దేవా ఆశీర్వాదంతో వారు బతకడానికి సహాయం చేయండి. దేవా ఇక్కడున్న వారంతా క్రీస్తులో నిజమైన స్వాతంత్రము అనుగ్రహించబడ్డానికి, అనుభవించడానికి సహాయం చేస్తూ రమ్మని నా ప్రభు, నా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ, నేను అడిగిన ప్రతి మనవిని మీ నామములో నేను పొందుకొని ఉన్నానని నమ్ముచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ జీసస్.